ఒక విచిత్రమైన అమెరికా తత్వం ఎట్లా ఉంటుందంటే, ఇరాక్ దగ్గర ఏదో బాంబు ఉందని చెప్పేసి ఇరాక్ను నాశనం చేసేస్తుంది, సద్దాం హుస్సేన్ ఉరితీస్తుంది. వీళ్ళు చెప్పిన ఏ బాంబు ఉండదు. ఈ రోజు వరకు చరిత్ర క్షమాపణ చెప్పదు. ఒకప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి నల్ల జాతీయుల్ని బందీలుగా తీసుకొచ్చి అక్కడ కొనుక్కున్నారు, బానిసలుగా కొనుక్కున్నారు. మనం ఈ ఆవుల్ని గేదెల్ని కొనుక్కొస్తుంటారు, మేకల్ని. అట్లాగా నల్ల జాతీయులైనటువంటి వాళ్ళని ఆఫ్రికా ఖండం నుంచి బలవంతంగా తీసుకొచ్చి ఏది మునికాళ్ల మీద నుంచోబెట్టి తీసుకొచ్చి బానిసలుగా వేలం వేసి కొనుక్కున్నటువంటి దేశం అది. అది మానవ పౌర హక్కులు ఇవాళ మేము అత్యధిక విలువిస్తున్నామని చెప్తుంటుంది. బట్ రష్యా మీద యాక్షన్ అంటే, రష్యాలో వ్యాపారం చేసేవాడి ఆస్తులు సీజ్ చేసేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్లకు ఇదే సహకరిస్తుంది. ఆ తర్వాత తాలిబాన్లకు సహకరించిన వాళ్ళు అంటూ కొంతమంది ఆస్తులు ఇదే సీజ్ చేసేస్తుంది. ఇప్పుడు అట్లాగే వెనిజులా మీద పగబట్టినట్టుంది. తాజాగా వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మజురోకి సంబంధించి డొమినికన్ రిపబ్లిక్ అండ్ సింప్లీ ఫ్లూ టు ఫ్లోరిడా. ఇదేంటి, అమెరికా వాళ్ళకి సంబంధించిన వెనిజులాన్ ప్రెసిడెంట్ మీద కక్ష కట్టినట్టున్నారు. తాజాగా ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్కి సంబంధించి ఏదైతే వెనిజులా అమ్ముతోంది అన్నటువంటి కారణంగా దాని మీద యాక్షన్లో భాగంగా కొన్నింటిని ఇప్పుడు సీజ్ చేశారు. యుఎస్ అఫీషియల్స్ సెడ్ ద ప్లేన్ వాజ్ సీజ్డ్ ఫర్ సస్పెక్టెడ్ వైలేషన్స్ ఆఫ్ యుఎస్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ అండ్ శాంక్షన్స్ లాస్. అసలు విషయం ఏంటంటే, వెనిజులా అధ్యక్షుడి పేరుతో ఉన్నటువంటి ఒక విమానాన్ని వీళ్ళు సీజ్ చేశారు. అది ఆయిల్ అమ్ముతోంది అన్నటువంటి కారణంతో సీజ్ చేశారు. అంటే ఆయిల్ అమ్మడం తప్ప, కొనడం తప్ప. అంటే మరొక వైపున వీళ్ళే గ్యాస్ అత్యధికంగా యూరప్ దేశాలు కానీ అమెరికా కానీ రష్యా నుండి కొంటుంది వీళ్ళే. కాకపోతే ముఖ్య ఎక్కడ ఉందంటే, చుట్టూ చూపించినట్టుగా వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా దగ్గర నుంచి కొంటారు, లేకపోతే ఇండియా దగ్గర నుంచి కొంటారు, ఇక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి కొంటారు. డైరెక్ట్గా రష్యా దగ్గర నుంచి కొనుక్కోవడానికి ఒప్పుకోరు. అట్లాగే వెనిజులా విషయంలోనైనా వెనిజులా దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళు కొంటారు ఆయిల్ గ్యాస్, కానీ రష్యా దగ్గర నుంచి వెనిజులా తెచ్చి ఇక్కడ అమ్ముతుందేమో అన్నటువంటి అనుమానంతో అంటారు. అంటే వేధించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వాళ్ళు కనుక్కున్న మందు కరోనాది ఉంది, ఆ కరోనా మందు కరెక్ట్ అని నిరూపించడం కోసం ఫైజర్ది మన మందులన్నిటి సుదీర్ఘకాలం పాటు అనుమతి రానియకుండా చేసుకొచ్చారు. చివరికి మనం గట్టిగా అమలు చేస్తున్నామని చెప్పాక అప్పుడు సచ్చినట్టు అనుమతి ఇచ్చి ఇది సర్టిఫికెట్ చెల్లదని చెప్పి రద్దు చేశారు చాలా రోజుల పాటు. అంటే ప్రపంచాన్ని గుప్పెట పెట్టి శాసించాలనేటటువంటి ధోరణి అమెరికా దగ్గర వేయడం.